ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిసెస్ గగన్, కేసు క్లియర్గా ఉంది. మీరు మీ వారైన గగన్ను అక్రమంగా అరెస్ట్ చేశామని ఎస్పీ సూర్యను ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. సార్, మా వారికి ఈయనకి గొడవలున్నాయి సార్. మా మావయ్యే ఈయన గారి అన్నయ్యని చంపేశారనే అపోహలో ఈయన మావయ్యని అరెస్ట్ చేశారు సార్. మా మావయ్య బెయిల్ మీద బయటికొచ్చాక మా మావయ్య చనిపోయారన్న అపోహలో నుండి బయటికొచ్చి బతికే ఉన్నారని అందరికీ తెలిసాక మా మావయ్యని ఈయన దారి మధ్యలో అడ్డుకుని చంపబోయాడు సార్. అవును సార్, ఆ రోజు నా కొడుకే వచ్చి కాపాడుండకపోతే ఇతని చేతిలో నేను ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. నో సార్, వీళ్ళు కట్టుకథల్లి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. ఏంటి, మీ అన్నయ్య మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేయడం నిజం కదా? నీ అరెస్ట్ను మీ కొడుకు అరెస్ట్ను కలిపి ఓ కట్టుకథ అల్లారనే కదా నేను కూడా చెబుతోంది. మీరు కథని సృష్టించి మా వైపు న్యాయాన్ని కథగా మార్చేస్తున్నారా ఎస్పీ గారు? ఓకే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వల్ల జరిగేదేం లేదు. మా సూర్య మీ వారి మీద కేసు కట్టేశారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయాక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏదైనా ఉంటే మీరు కోర్టులో తెలుసుకోవాల్సిందే. అంతేనా సార్? మీరు కూడా ఏం చేయలేరా? నేను చెప్తుంది నిజమని నమ్మలేరా? సూర్య సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అమ్మా. మీరు చెప్తున్నది నిజమని నమ్మితే తను అబద్ధమైపోతాడు. నేను ఎలా నమ్మను? నమ్మించే సాక్ష్యం ఉంటే అప్పుడు నమ్ముతారా సార్? నిజంగానే సాక్ష్యం ఉంటే అది మీరు కోర్టులో సబ్మిట్ చేయండి. సూర్య కల్పిట్ అని తెలితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం. అప్పుడెందుకు సార్? సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడే మీరు సూర్య గారిని ఏం చేస్తారో డిసైడ్ చేయండి. లక్ష్మణ్ గారు, మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈయనెవరు? ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఒక డిటెక్టివ్ సార్. సూర్య గారు ఏమంటున్నారు? ఒక అమ్మాయిని మా వారు గగన్ కిడ్నాప్ చేయబోతుంటే ఈయన అరెస్ట్ చేశాను అని చెప్పాడు. ఎవరు కిడ్నాప్ చేయబోయారో, ఎవరు రక్షించబోయారో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది సార్. లక్ష్మణ్ గారు, ఫోన్ ఇవ్వండి. చూడండి సార్. సార్, కంప్లైంట్ ఇచ్చేసాను సార్. నువ్వు ఇంటికి వెళ్ళక ముందే నేను చెప్పిన అమౌంట్ మీ ఇంటికి వస్తుంది.
నిజంగా మా వారే కిడ్నాప్ చేస్తే ఆ అమ్మాయి కార్ ఎక్కించబోతున్న ఆ ఇద్దరిని మా వారు ఎందుకు అడ్డుకుంటారు సార్? ఎందుకు మా వారితో ఫైట్ చేయాల్సి వచ్చింది? సరిగ్గా అదే టైంకి సూర్య గారు ఎందుకు అటుగా వచ్చారు? ఎందుకు ఆ అమ్మాయి తనని రక్షించిన మా వారి మీదే నేరారోపణ చేసింది? వాట్ ది హెల్ ఈజ్ హ్యాపెనింగ్ మిస్టర్ సూర్య? వాట్ ది హెల్ ఈజ్ హ్యాపెనింగ్? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. వీళ్ళకు నువ్వు క్షమాపణ చెప్పు సూర్య. ఇమీడియట్ గా గగన్ వదిలే. లేదు సార్, మాకు క్షమాపణ చెప్పి సరిదిద్దుకునేంత చిన్న తప్పు ఈయనేం చేయలేదు. ఈరోజు మీ మాట విని మా బావని ఈయన వదిలేసినా రేపు మరో మర్డర్ కేసులోనో అక్రమ రవాణా కేసులోనో ఇరికించరని గ్యారెంటీ ఏంటి సార్? మీరు ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఇప్పటికిప్పుడే ఉద్యోగంలో నుంచి తీసేయాలి. ఏయ్, నువ్వేమైనా పోలీస్ బాస్ అనుకుంటున్నావా? లేదంటే స్టేట్ సీఎం అనుకుంటున్నావా? నా ఉద్యోగమే తీసేయమని ఆర్డర్ వేయడానికి నువ్వెవరివి? షటప్ మిస్టర్ సూర్య. సార్, క్షమాపణ చెప్పాల్సిన ఆవిడ నువ్వు దబాయిస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? అది కాదు సార్, నేను వద్దు, ఇంకేం మాట్లాడద్దు. భూమి, సూర్య మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, అంతేనా? అవును సార్. నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. ఇలాంటి సూర్య వల్ల మొత్తం మీ వ్యవస్థని అసహ్యం పాలు చేయడం నాకిష్టం లేదు. అందుకే నా చేతిలో సాక్ష్యంగా ఈ వీడియో ఉన్నా మీడియా ముందుకి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళను సార్. డీజీపీ గారి వరకు వెళ్ళి ఈయన గారి మీద యాక్షన్ తీసుకునేలా ట్రై చేస్తాను. అప్పటికీ నాకు న్యాయం జరగకపోతే అప్పుడు మీడియా ముందుకు, ఆ తర్వాత కోర్టుకి వెళ్తాను. పదండి మావయ్య. ఆగండమ్మా, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. మిస్టర్ సూర్య, ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ ది స్పాట్.